చర్యలపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లు నడిపిస్తున్న హైడ్రా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కుటుంబానికి చెందిన ఫాతిమా ఓవైసీ కళాశాల విషయంలో మాత్రం ఎందుకు మౌనం పాటిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్ బండ్లగూడలోని సల్కం చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఉన్న ఫాతిమా ఓవైసీ కళాశాల నిర్మాణంపై దాఖలైన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, జీహెచ్ఎంసీని పలు కీలక ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. గతంలో ఈ భవనానికి అనుమతులు లేవని ప్రభుత్వం కోర్టుకు తెలిపినట్లుగా రికార్డులు సూచిస్తుంటే, అనుమతులు లేకపోతే కళాశాల ఎలా కొనసాగుతోందని హైకోర్టు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ నిర్మాణానికి జీహెచ్ఎంసీ అనుమతులు ఎలా మంజూరు చేసిందన్న అంశంపైన వివరణ కోరినట్లుగా తెలుస్తోంది. హైడ్రా అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఫాతిమా ఓవైసీ కళాశాల విషయంలోనూ అదే ప్రమాణాలు ఎందుకు అమలు కావడం లేదన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. హైడ్రా చర్యల్లో పారదర్శకత ఉండాలంటే అన్ని అక్రమ నిర్మాణాలపై ఒకే విధంగా చర్యలు ఉండాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం ఎంపిక చేసుకుని వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఫాతిమా ఓవైసీ కళాశాల విషయంలో ప్రభుత్వం హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మరోవైపు గతంలో కూడా హైడ్రా చర్యలపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేసింది. పేదల ఇళ్లపైనే బుల్డోజర్లు నడుస్తున్నాయని, ప్రభావశీలుల అక్రమ నిర్మాణాలను వదిలేస్తున్నారని ఆరోపించింది. అయితే ప్రభుత్వం మాత్రం చట్ట ప్రకారమే హైడ్రా చర్యలు కొనసాగుతున్నాయని, అన్ని అంశాలు న్యాయపరమైన ప్రక్రియలోనే పరిశీలిస్తున్నామని చెబుతోంది. ఫాతిమా ఓవైసీ కళాశాల వ్యవహారంలో హైకోర్టు కోరిన వివరణపై ఇప్పుడు ప్రభుత్వం సమాధానం కీలకంగా మారింది. అనుమతులు ఎలా ఉన్నాయా, లేకపోతే చర్యలేంటి అనే అంశాలపై ప్రభుత్వం కోర్టుకు ఏ విధమైన వివరణ ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో హైకోర్టు తదుపరి విచారణపై రాజకీయ పరిపాలనా వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక హైకోర్టు ప్రశ్నలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, శ్వేత, హైడ్రాకు మంచి పేరు తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వము ఎంత బూస్టింగ్ ఇచ్చినా కూడా, ఎన్ని జాగ్రత్తలు పెట్టి లేపుతున్నా కూడా, ట్రై చేస్తున్నా కూడా, ఇలాంటి ఘటనలు చాలు దాన్ని పరువు తీయడానికి అనే దాని మీద కూడా వినిపిస్తా ఉన్నది. హైడ్రాకు సంబంధించి కూడా హైడ్రా బుల్డోజర్లు పేదల ఇళ్లపైకే పరిమితం అవుతున్నాయి, కానీ పెద్దల జోలికి పోవడం లేదనే దాని మీద కూడా తమ ఆస్తులకు సంబంధించి మాత్రం కాపాడుకోవడానికి ప్రచారం జరుగుతా ఉన్నాయని దాన్ని కూడా పెద్ద ఎత్తున వినిపిస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఫాతిమా కాలేజ్ సంబంధించి కూడా ఈ ఉదంతానికి అంతా కూడా దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఫాతిమా కాలేజ్ వైపు హైడ్రా చర్యలు తీసుకుంటలేదనే దాని మీద కూడా పెద్ద ఎత్తున వినిపిస్తా ఉంది. అయితే హైడ్రా చేపట్టినప్పుడే మనం చర్చించుకుందాం, నాగార్జున ఇన్కన్వెన్షన్ కొట్టేసినప్పుడే చెప్పుకున్నాం, కానీ ఇది పులి మీద స్వారీ లాంటిదని దాని కూడా, పులి మీద హైడ్రా స్వారీ చేసినంతసేపు బలంగానే ఉంటుంది, అదిగో పులి ఇదిగో మంచిది అనే దాని మీద కూడా ఇవన్నీ సోషల్ మీడియాలో వినిపిస్తా ఉన్నాయి. హైడ్రాకు సంబంధించి కూడా గతంలో పెద్దలను కూల్చివేసినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనిపించలేదు. ఒక ఇన్కన్వెన్షన్ తప్ప మిగతాది ఎక్కడ కూడా
పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తా ఉన్నా కూడా ఏ భవనాన్ని, ఏ కాలేజీలో కూడా కూల్చివేసినటువంటి నేపథ్యాలు కనిపిస్తలేదన్న దాని మీద కూడా ఇప్పుడు చర్చ నడుస్తా ఉన్నది. అయితే మొన్న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభల్లో కూడా ఎన్నో సార్లు చెప్తా ఉన్నాడు అక్రమంగా ఫామ్ హౌస్‌లు నిర్మించుకున్నారని. కానీ వాటి జోలికి పోలేదు ఇంతవరకు అనే దాని మీద కూడా తను మాట్లాడినటువంటి నేపథ్యాలు కనిపించాయి. దాంతో పాటు తాజాగా ఇప్పుడుకు ఇప్పటికీ ఓవైసీకి చెందినటువంటి బండ్లగూడలో సల్కం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఫాతిమా ఓవైసీ కాలేజీ విషయంలో కూడా హైకోర్టు సర్కార్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. దీనికి అనుమతులు లేవని గతంలో సమాధానం ఇవ్వడం, మరెందుకు ఆ కాలేజీని కూడా నిర్వహిస్తున్నారని కోర్టు తిరిగి అడిగిన ప్రశ్నలకు దీనికి కూడా ఏదో కారణం చెప్పి సర్కార్ తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ జీహెచ్ఎంసీని కూడా వదలట్లేదు సర్కార్ అనే దాన్ని కూడా వినిపిస్తా ఉంది. అసలు ఈ బిల్డింగ్‌లకి అనుమతులు ఎలా వచ్చాయి అని అడిగితే ఇప్పటివరకు కూడా సర్కార్ దీనికి ఆన్సర్ ఇవ్వలేదనే దాన్ని కూడా తెలుస్తా ఉంది. హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తా ఉన్నది. అంటే ఇది ఎవరున్నా పాలకులు ఎవరున్నా గానీ ఎవరు పట్టించుకోలేదనే దాని మీద కూడా అర్థమవుతున్నది. కానీ ఇప్పుడే మళ్ళీ ఎందుకు దీన్ని బయటకు తెచ్చారు అంటే ఒక వ్యక్తి దీనిపై కేసు వేశాడు. కారణం హైడ్రానే. మరి సర్కార్ ఏ ఏనాడైనా ఇలాంటి దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటుందా? లేకపోతే కూల్చివేయడానికి కూడా పరిస్థితులు ఏమైనా ఉంటాయా అనే దాని మీద కూడా సో, హైకోర్టు కూడా వెళ్ళినటువంటి నేపథ్యాలు కనిపిస్తా ఉన్నాయి. సో, ఆ నేపథ్యంలోనే హైకోర్టు ప్రభుత్వం పైన కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. ఎన్ని అనుమానాలు ఉన్నటువంటి కాలేజ్ మీద ఏ ఒక్క రోజు కూడా ప్రభుత్వం, హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదన్న దాని మీద కూడా పెద్ద ఎత్తున ప్రశ్నించినటువంటి నేపథ్యాలు కనిపిస్తా ఉన్నాయి. అయితే ఈ ఫాతిమా కాలేజీకి సంబంధించి శ్వేత, ఇందులో ముఖ్యంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆ కాలేజీని టచ్ చేయలేదు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ కాలేజీని టచ్ చేయట్లేదు. అంటే ఇక్కడ స్పష్టంగా తెలుస్తా ఉన్నది. ప్రభుత్వాలు మారుతున్నా కూడా ఓఐసీ లాంటి పార్టీలకు సంబంధించి, నాయకులకు సంబంధించి జోలికి ఈ ఇతర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదనే దాన్ని కూడా పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఓవైసీ కాలేజీకి అగనెస్ట్ గా వెళ్ళినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. హైడ్రా చాలా గొప్పగా చెప్తా ఉంటారు. అట్లాంటి హైడ్రాని మరి ఎందుకు ఫాతిమా కాలేజీకి సంబంధించినటువంటి వాటి మీద కూడా బుల్డోజర్ చేపట్టట్లేదు, కూల్చివేతలు చేపట్టట్లేదు అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నది. సో దీని మీద కల్వకుంట్ల కవిత కూడా స్పందించినటువంటి నేపథ్యం, ఎందుకు ఫాతిమా కాలేజీని కూల్చివేయరు? గత ప్రభుత్వం కూల్చివేయలేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కూల్చివేయట్లేదు అంటే మీకు ఇంటర్నల్ గా కనెక్షన్స్ ఉన్నాయి అన్న దాని మీద కూడా చెప్తా ఉన్నది. సో ఇలా వివిధ రకాల రాజకీయ నాయకులు కూడా దీని మీద డిఫరెంట్ గా స్పందిస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటి కూడా దీని మీద ఒక స్పష్టమైనటువంటి ఆధారాలు లేవు అనే దాని మీద కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక్కడ హైడ్రా చెప్తా ఉన్నది. సో కూల్చివేయడానికి అది అంతా కూడా ఫకడ్బందీగా ఎఫ్టీఎల్ సల్కం చెరువు పరిధిలోని లేదు అనే దాన్ని కూడా ప్రభుత్వం వాదనలు వినిపిస్తా ఉంది. లేదు ఇది గత ప్రభుత్వం నుంచి కూడా కబ్జాకు గురైనటువంటి నేపథ్యం ఉందనే దాని మీద కూడా కొంతమంది హైకోర్టు వెళ్ళినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. చూడాలి మరి ఈ వివాదానికి ఇది ఎటు దారి తీస్తుంది ఏంటి అనేది కూడా. ప్రస్తుతానికి మాత్రం హైకోర్టులో వాదనలు నడుస్తా ఉన్నాయి ఈ పిటిషన్ తరపు నుంచి. సో హైకోర్టు తరపు నుంచి ప్రభుత్వం తరపు నుంచి న్యాయవాది కూడా వాదనలు వినిపిస్తా ఉన్నారు. అదేవిధంగా ఇటు ఆ ఆ కాలేజ్ సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా మరి దీనికి సంబంధించిన వాదనలు వినిపిస్తా ఉన్నారు. దాంతో పాటు ఒక ప్రైవేటు న్యాయవాది కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి తను దీనికి సంబంధించి కంప్లైంట్ చేయడం జరిగింది, పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే దానికి సంబంధించిన దాని వల్లనే ఇప్పుడు ఇదంతా కూడా వాదనలు జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. తుది తీర్పు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది శ్వేత. దీంట్లో ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి వాదోపవాదనలు విన్న తర్వాత తుది తీర్పు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాలేజీకి సంబంధించి త్వరగా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సూచనలు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో ఆ కాలేజీ బఫర్ జోన్ లో ఉందా, ఎఫ్టీఎల్ లో ఉన్నదా, సరైన అనుమతులతో నిర్మించారా ఏంటి అనే దాని మీద కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది అనే దాని మీద కూడా హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది శ్వేత. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో మొత్తానికైతే ఓవైసీ కాలేజ్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అని హైకోర్టు ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ కేసులో హైకోర్టు తదుపరి విచారణ మీద రాజకీయ పరిపాలన వర్గాల్లో ప్రస్తుతం ఉత్కంఠ అయితే నెలకొంది.